నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆషాఢ మాసం మహిమాన్వితం. కోట సత్యమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక సందడి. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం అమ్మవారి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉండటంతో నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోట సత్యమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజామునే మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సారెలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి గీతాలు, అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించారు. భక్తుల విశేష స్పందనతో ఆలయానికి ఒకే రోజు మొత్తం 2,23,301 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్, వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్ వెల్లడించారు. ఆషాఢమాసం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, భక్తుల విశేష రద్దీ, ఆలయానికి వచ్చిన భారీ ఆదాయం ఇవన్నీ కలిసి తిమ్మరాజుపాలెంలోని శ్రీ కోట సత్యమ్మ ఆలయ మహిమాన్వితాన్ని మరోసారి చాటి చెప్పాయి. అయిపోయింది.